ఏపీలో ఉచిత బస్సు పథకానికి డేట్ ఫిక్స్ చేసినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారండి. ఈయన టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన ఫేస్బుక్ లో పోస్ట్ చేశారండి. సంక్రాంతి పండగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఒక అప్డేట్ ఇచ్చారు. మనం ఈ అప్డేట్ అయితే తెలుసుకుందాం. ఉచిత బస్సు ప్రయాణానికి డేట్ ఫిక్స్ చేసిన టీడీపీ ఎమ్మెల్యే ఎప్పటి నుంచి అనే విషయంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తా పోతా ఉంది. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించే దీపం పథకానికి శ్రీకారం చుట్టగా మిగిలిన పథకాలపైన కసరత్తు చేస్తుందని చెప్తున్నారు. రాష్ట్రంలో మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మరో ముఖ్యమైన పథకం ఉచిత బస్సు ప్రయాణం. మహిళలంటే ముఖ్యంగా ఈ పథకం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని ఆగస్టు 15న ప్రారంభిస్తామని మొదట చెప్పారు, కానీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తన ఫేస్బుక్ లో సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ప్రయాణం పథకాన్ని అమలు చేయబోతున్నట్లు పోస్ట్ పెట్టారండి. పథకం అమలులో భాగంగా బస్సుల కొరత లేకుండా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ఫ్రీ బస్సు వల్ల నష్టపోకుండా ఆటో డ్రైవర్లను దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించే పనిలో ఉందని వెల్లడించారు. ఇదిలా ఉండగా సూపర్ 6 పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామని, ఇక దీపం పథకాన్ని మొదలు పెడుతున్నామని గుర్తు చేశారు. సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం చేసే చర్యలు తీసుకుంటామని చెప్పారండి. ఈయన చూచాయిగా సంక్రాంతి లోపల అయితే జనవరి 1కే అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయేమోనని ప్రజలు ఊహాగానాల్లో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తామన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో మహిళలు ఆనందంలో ఉన్నారన్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేసిందని, ఈ పథకం అమలవుతున్న తెలంగాణ, కర్ణాటక, ఢిల్లీలలో ఆర్టీసీ బస్సులు పర్యటించారు. ఆర్టీసీ అధికారులు పర్యటించారు. అక్కడ పథకం అమలవుతున్న తీరును పరిశీలించారు. ఈ మేరకు నివేదికను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారండి. అయితే ప్రభుత్వం కొత్త బస్సులను కొనుగోలు చేస్తా ఉంది. అన్ని డిపోల్లో అవసరం మేరకు బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తుంది. మొత్తానికి ఏదేమైనా సంక్రాంతి లోపే ఈ పథకాన్ని అమలు చేయాలని గట్టి కృషితో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నట్టు చెప్తా ఉన్నారండి.